డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని సమాధానం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఉన్న సిన్సియారిటీకి పొలిటిక్స్లో ఉంటే ప్రజలు సాటిస్ఫై అవుతారు. మా పరంగా అయితే మూవీస్లో ఉంటే మేము సాటిస్ఫై అవుతాం. ఆయన రెండిట్లో ఉంటే మాకు చాలా హ్యాపీగా చాలా బాగుండిద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్లో ఉంటే బాగుంటుంది అంటారా, పొలిటికల్లో ఉంటే బాగుంటుంది అంటారా? యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు? నాకైతే రెండిట్లో ఉంటే బాగుండిద్ది. రెండిట్లో ఉంటుంది. ఆయన 12 అయినా కూడా ప్రజల దగ్గరే ఉంటున్నారు, ప్రజలు ఇచ్చిన లెటర్స్ తీసుకుంటున్నారు, ఆయన ప్రజలతో ఉంటున్నారు. రాత్రి 12 అయినా కూడా ఏ లీడర్నైనా ఇలా చూసారా నైట్ ఇంత సేమ్ దాకా ప్రజలతో ఉండడం? నేను ఏ లీడర్ని చూడలేం. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వర్క్ అండ్ అసెంబ్లీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా మనసుకి పట్టలేనంత ఆనందంగా ఉంది. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? అంత నమ్మకం ఏంటి నీకు? సార్ ఏదున్నా ఫేస్ టు ఫేస్ అండ్ జనాల కోసం మంచి చేయాలని చాలా పోరాడతారనమాట. అదంటే నాకు చాలా ఇష్టం. మరి పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన క్వాలిటీ అడిగితే ఏమని సమాధానం చెప్తావు? అండ్ సిన్సియారిటీ. సిన్సియారిటీ. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసెంబ్లీ గేట్ కూడా దాటిన మూవీస్ తీసుకోవచ్చు కదా పొలిటికల్లోకి, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చేశారు కదా ప్రీవియస్ డేస్. దాటి వచ్చారు కదా పవన్ కళ్యాణ్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ని ఫ్యూచర్లో చూడాలి, ఎలా చూడాలనుకుంటున్నాను? ఆయన ఇంకా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఇంకా రాబోయే సీఎం అయితే ఇంకా మాకున్నంత హ్యాపీ ఇంకెవరికి ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.